Students, I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic first year Financial Accounting 2. Paper వచ్చేసరికి Financial Accounting 2, second semester. Explain the topic depreciation including problematic methods and write down value and strength line method. మనం ప్రాబ్లం ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ గురించి చెప్పుకుందాం. డిప్రిషియేషన్ గురించి మీనింగ్ అండ్ క్యాజెస్ అండ్ అడ్వాంటేజెస్, మీనింగ్ ఆఫ్ డిప్రిషియేషన్, method of depreciation, strength line written down value, sum of the years, digits, annuity and depreciation problems. And first one, fixed installment method. Fixed installment method. On 1st 2001, on 1st 2001, a form of purchased machinery worth rupees 50,000 on 1st 7 2001, it is buys a additional machinery worth rupees 10,000 and cylinders rupees 1,000 on its creation. The account are closed each year on 31st December. Assuming that annual depreciation. Assuming that annual depreciation to be 10%, show that machinery account for 5 years. Under machinery account 5 years is two methods including problems. Two methods. First one, strength line method and recording installment method. First one, strength line method and recording installment method. Proforma వచ్చేసరికి date, particulars, amount. Date, particulars, amount. మనకి ఫస్ట్ 2001 ఫామ్ పర్చేజ్డ్ మిషనరీ ఎంత? ఫస్ట్ 2001 ఏ ఫామ్ పర్చేజ్డ్ మిషనరీ వర్త్ రూపీస్ 50,000 టు బ్యాంక్ అకౌంట్ 50,000 రూపీస్ వేసుకుంటాం. టు 1 వర్త్ రూపీస్ 50,000 50,000 ఆన్ 1st 7 2001. 1st 7 2001 it is buys a additional machinery worth 10,000 and cylinders rupees 1,000. it is creation. అంటే ఈ 10,000కి ఈ 1,000 మనం ప్లస్ చేస్తాం. ఎడిషనల్ అంటున్నాడు కదా, ఈ 10,000కి ఈ 1,000 రూపీస్ ఏదైతే ఉందో ఆ 1,000 రూపీస్ని మనం యాడ్ చేస్తాం. యాడ్ చేయగా వచ్చిన అమౌంట్ ఎంత ఉంటుందంటే 11,000 ఉంటుంది. 10,000కి
10,000 plus 1,000, 11,000. To bank account 11,000. మరి by depreciation calculate. ఇక్కడ creation the account closed each year on 31st December assuming that annual depreciation అంటున్నాడు. Depreciation to be 10%. డిప్రిషియేషన్ అనేది 10% క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఈ 10%ని దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఈ 50,000 అండ్ 11,000 మీద మనం 10% డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. 50,000 ఇంటూ 10/100 ఈక్వల్ టు 5,000. 10% అంటే 0 క్యాన్సిల్, ఇంకా 5,000 5,000 అండ్ 11,000 ఇంటూ మనకి ఈ 6 months అనేది వచ్చినాయి. ఇక్కడ 10% క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఫస్ట్ December 31st, January, February, March, April, May, June, July. ఈ ఫస్ట్ నుంచి డిసెంబర్ వరకు క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ అంటే 6 monthsకి క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 6 monthsకి క్యాలిక్యులేట్ చేసింది ఫస్ట్ నుంచి 7 అంటే ఓన్లీ ఫస్ట్ నుంచి 7కి 6 months మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 6 months 11,000 ఇంటూ 6/12 ఈ 12 నెలలకి మనం 6 నెలలను మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. 11,000 ఇంటూ 6/12 monthsకి ఈ 6 months మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 6 months మీద క్యాలిక్యులేట్ చేసి 10%/100 ఈ 10%ని క్యాలిక్యులేట్ చేస్తాం 11,000 మీద. క్యాలిక్యులేట్ చేయగా అమౌంట్ 550 రావడం జరుగుతుంది. ఈ 550 వేసుకుంటాం. అలానే ఈ 2 sides అమౌంట్ ఏంటంటే మనకి ఈ బ్యాంక్ అకౌంట్ ఈ 50,000 ప్లస్ 11,000 యాడ్ చేయగా 61,000 అనేది రావడం జరుగుతుంది. ఈ 61,000లోంచి మనం 5,550 లెస్ చేస్తాం. 5,550 లెస్ చేస్తాం. లెస్ చేయగా మనకి ఎంత వస్తుందంటే 55,450 రావడం జరుగుతుంది. ఇది బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కింద తీసుకోవాలి. ఈ వచ్చిన అమౌంట్లోంచి ఈ రెండు కలపగా 55,550 అనేది మనం తీసేస్తాం. 55,450 అనేది వస్తుంది. దేంట్లోంచి రెండు తీసేస్తామంటే 61,000లోంచి తీసేస్తాం. ఈ రెండు 5,550 కలిపేసి ఈ 61,000లోంచి తీసేస్తాం. తీసేయగా మనకి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది 55,450 రావడం జరుగుతుంది. ఈ 450ని మనం ఏం చేస్తాం బై 2 బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ కింద రాసుకుంటాం. మళ్ళీ క్రెడిట్ సైడ్కి వచ్చేసరికి అగైన్ 31st 12/2002
ఇక్కడ 12 మంత్స్ కదా, 31/12/2001ది మనం క్యాలిక్యులేట్ చేస్తాం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 50,000 అండ్ 11,000 మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ రెండు కలుపుగా మనకి 61,000 వచ్చింది. నెక్స్ట్ అగైన్ 31/12/2002 మళ్ళీ రెండో నెలకు వచ్చేసరికి ఏం చేస్తున్నాం మనం, బై డిప్రిషియేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే 61,000 మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 61,000 మీద 10%, కామన్గా ఈ 10% అనేది ప్రతి దాని మీద తీసుకుంటాం. ఈ 10% ఇచ్చింది డిప్రిషియేషన్, అజ్యూమింగ్ దట్ యాన్యువల్ డిప్రిషియేషన్ టు బి 10%. ఈ 10% ఫర్ 5 years మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అక్కడ 6 years ఇచ్చాడు కాబట్టి 6 months ఇచ్చాడు కాబట్టి 6 months మీద మనం ఈ 10%ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. అగైన్ ఆన్ 50% ఆర్ 50,000 ఆర్ 10,000 ఎనీ ఓన్లీ 10% మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఆ 10% కామన్గా మనం క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. బై డిప్రిషియేషన్ 61,000 ఇంటూ 10/100. 10% 61,000 ఇంటూ 10/100 6100. 6100ని ఏం చేస్తామంటే ఈ 6100 55,450లోంచి లెస్ చేస్తాం. బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్లోంచి ఈ 6100 తీసేస్తాం. 55,450లోంచి 6100 తీసేస్తాం. డిప్రిషియేషన్ వాల్యూ అనేది తీసేస్తాం. డిప్రిషియేషన్ ఎప్పుడు తరుగుదల కాబట్టి డిప్రిషియేషన్ వాల్యూ మనం ఎప్పుడు తీసేసి లెస్ చేసి చూపించాలి. ఈ లెస్ చేసి చూపించిన వాల్యూ ఎంతంటే 49,350 బై బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్. ఇక్కడ బ్రాడ్ డౌన్ అనేది 55,450. ఈ బ్రాడ్ డౌన్లోంచి డిప్రిషియేషన్ 6100 తీసేయగా బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ 49,350. టోటల్ అమౌంట్ 55,450. మళ్ళీ మనం డిప్రిషియేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది, 6100 మీద క్యాలిక్యులేట్ చేయాలి. బై డిప్రిషియేషన్ 6100 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 43,350. ఈ 43,350 అనేది ఎలా వచ్చిందంటే 55,450 అనేది మనకి ఇక్కడ కామన్గా ఇచ్చాడు. దీంట్లోంచి 49,350 తీసేయగా మనకి ఈ 49,000 350 తీసేయగా ఎంత రావడం జరుగుతుందంటే 43,250 రావడం జరుగుతుంది. 43,250 దేంట్లోంచి తీసేయగా అంటే మనం 49లోంచి 350 తీసేయగా 49,000లోంచి 49,350 తీసేయగా 49,000లోంచి 350 తీసేస్తాం. తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 43,250 అనేది రావడం జరుగుతుంది. ఈ టూ సైడ్స్ అమౌంట్ అనేది ఈక్వల్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ 2004 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత 43,250 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 43,250. మరి బై డిప్రిషియేషన్ అకౌంట్ వచ్చేసరికి 61,100
బై డిప్రిషియేషన్. ఈ 43,000లోంచి 43,250లోంచి డిప్రిషియేషన్ 6,100 తీసేస్తాం. తీసేయగా మనకి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 37,150 వస్తుంది. మనకి 31,150 రావడం జరుగుతుంది. అలాగే టోటల్ ఈక్వల్ అమౌంట్ 43,250, 43,250. మళ్ళీ నెక్స్ట్ వన్ 11,2005 11/2/2005 బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్. మనకి డెబిట్స్ అయినా బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ రావడం జరుగుతుంది, క్రెడిట్స్ అయినా బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్. ఇక్కడ బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ వచ్చేసరికి మనకి ఎంత 37,150 37,150 రావడం జరుగుతుంది బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్. బై డిప్రిషియేషన్ 6,100 31/12/2005 by depreciation 6,100 by balance carry down 37,150 minus 6,100 value 31,050. 31,050 rupees. ఈ 31,050 rupees by balancing carry down. బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ కింద చెప్పచ్చు. అలాగే మనకి ఈ 2 sides అమౌంట్ అనేది ఈక్వల్గా రావడం జరిగింది. మరి బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ అమౌంట్ వచ్చేసరికి ఎంత వచ్చింది మనకి 31,050 rupees రావడం జరిగింది. డెబిట్ సైడ్కి వచ్చేసరికి బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ వాల్యూ కింద మారుతుంది. ఒకసారి మళ్ళీ రిపీట్ అగైన్. ఇక్కడ చూసుకోండమ్మా, ఆన్ ఫస్ట్ 2,000 వాల్యూని మనం ఫామ్ పర్చేజ్ మిషనరీ వర్త్ రూపీస్ అంటున్నాడు. మనం ప్రొఫార్మా ఎలా వేసుకుంటాం, డేట్ పర్టిక్యులర్ అమౌంట్, డేట్ కంపల్సరీ చాలా చాలా ఇంపార్టెంట్. తేదీ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే పర్టిక్యులర్స్ వివరాలు, అలాగే అమౌంట్ రూపీస్. తేదీ, వివరాలు, అమౌంట్ మొత్తం. డేట్ పర్టిక్యులర్స్ అమౌంట్, డేట్ పర్టిక్యులర్స్ అమౌంట్. టు బ్యాంక్ ఫస్ట్ మనకి 2001 తీసుకున్నాం. ఫస్ట్ 2001 టు బ్యాంక్ 50,000. మళ్ళీ ఫస్ట్ 7/2001 మనకి ఇక్కడ 2 అమౌంట్స్ అనేవి కలిసినే చూసుకోవాలి. 10,000 ఒకటి, 1,000 ఒకటి. ఈ 2 కలిపిని మనం వేసుకోవాలి. ఈ 2 క్రియేషన్ అంటున్నాడు కదా, ఇది రూపీస్ ఆన్ ఇట్ ఈస్ క్రియేషన్ అకౌంట్ ఆర్ క్లోజ్డ్ ఈచ్ ఇయర్ అంటున్నాడు. ఈ 2 కలుపుకొని వేసుకునే అమౌంట్ని మనం డిప్రిషియేషన్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఈ సేమ్ అమౌంట్స్ మీద మనం డిప్రిషియేషన్ వాల్యూ ఫస్ట్ కామన్గా ఓన్లీ 50,000 అనేది దేని మీద ఆన్ ఫస్ట్ దాని మీద ఎటువంటి పెండింగ్స్ కానీ ఎటువంటి క్యాలిక్యులేట్ చేయలేదు వాడు. ఓన్లీ 50,000 రూపీస్ వర్త్ రూపీస్ అంటున్నాడు. అంటే మనం 50,000 మీద 10% క్యాలిక్యులేట్ చేసేస్తాం. 11,000 మీద మళ్ళీ మనం 6 months అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ నుంచి ఇక్కడ ఫస్ట్ నెలమ్మ, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7. ఈ 7 months మనం క్యాలిక్యులేట్ ఫస్ట్ కాబట్టి ఓన్లీ ఫస్ట్ నుంచి 6 months మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. 6 months అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి. ఈ డేట్ పర్టికులర్ ఫస్ట్ అలాగే 6 months అనేది వచ్చింది. ఈ 6 months మీద ఏమంటున్నాడు, ఎడిషనల్ మిషనరీ వర్త్ రూపీస్ అంటున్నాడు. ఎడిషనల్ మిషనరీ అంటున్నాడు. మనం 6/12 months ఇంటూ 10% by 100 550 అనేది వేసుకుంటాం.
వేసుకున్న తర్వాత ఈ రెండు అమౌంట్స్ అనేది కలిపేస్తాం. కలిపేయగా మనకి ఎంత వస్తుంది? 5,000 ప్లస్ 550. 5,000 ప్లస్ 550 కదా, 550 0 5 5 5 55,000 5,550. ఈ 5,550 నుంచి 5,550 61,000 5 ఎంత వస్తుందంటే 55,450 వస్తుంది. 0 అలాగే 5 నుంచి 4 తీసేస్తే ఇక్కడ మైనస్ వాల్యూ అనేది చూపిస్తుంది. 55,450 అనేది మైనస్ వాల్యూ. 55,450 అనేది మైనస్ వాల్యూ కింద కన్సిడర్ చేయాలి. ఈ మైనస్ వాల్యూ ఏదైతే ఉందో మళ్ళీ మనం డిప్రిషియేషన్ వాల్యూ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ రెండు 50,000 11,000 కలపగా వచ్చిన దాని మీద మనం మళ్ళీ డిప్రిషియేషన్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి 10% మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 6,100 వస్తుంది. 6,100 వస్తుంది. ఈ 6,100 మైనస్ 55,450ని తీసేస్తాం. 55,450 అనేది తీసేస్తాం. అప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది? 49,350 అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ 2000లో వాల్యూస్ని కనుక్కున్నాం. మళ్ళీ ఫస్ట్ 2002లో ఇది టు బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్లో 55,450. ఈ 450 అనేది మనం డిప్రిషియేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే 61,000 మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 61,000 మీద క్యాలిక్యులేట్ చేస్తే మనకి 6,100 అనేది రావడం జరుగుతుంది. ఈ 6,100ని 55,450 నుంచి తీసేస్తాం. తీసేయగా వచ్చింది మనకి వాల్యూ 49,350. ఇక్కడ మనకి ఈ 55,450 ఈ రెండు వాల్యూలు కలపగా 55,450 అనేది సరిపోతుంది. ఈక్వల్గా సరిపోతుంది. ప్రతిదానికి అలా ఈక్వల్గా సరిపోతుంది. నెక్స్ట్ వన్, మనం ఏ వాల్యూ మీద మళ్ళీ ఇది డెబిట్ సైడ్ తీసుకెళ్తాం. 49,350 అనేది డెబిట్ సైడ్కి వస్తే బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ అవుతుంది. క్రెడిట్ సైడ్కి వెళ్తే తీసేగా వచ్చిన వాల్యూ బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్. ఇంకా డిప్రిషియేషన్ అనేది వాల్యూ మారదు. 61,000 అనేది మనం డిప్రిషియేషన్ వాల్యూ అనేది మారదు. ఈ 61,000 ఏదైతే ఉంటుందో ఈ 49,350 అని తీసేస్తాం. తీసేగా 43,250 అనేది రావడం జరుగుతుంది. ఇంకా సేమ్ యాజ్ యూజువల్గా ఉండడం జరుగుతుంది. డెబిట్ సైడ్ ఉంటే ఏమవుతుంది? టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. క్రెడిట్ సైడ్ ఉంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. నెక్స్ట్ సమ్ ఏంటంటే ఇంకొక వేరే సమ్ కూడా ఉంది. మోడల్ మనం 2 మోడల్స్ చెప్పుకున్నాం. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మోడల్స్లో స్ట్రెంత్ లైన్ మెథడ్ అండ్ రికార్డింగ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ గురించి చెప్పుకున్నాం. మరి ఈ మెథడ్ వచ్చేసరికి ఏ ట్రేడర్ పర్చేజ్డ్ ఏ సెకండ్ హ్యాండ్ మోటార్. A trader purchased a second-hand motor lorry for rupees 1,20,000 and paid 30,000 towards repairs. The life of the lorry is estimated to 5 years. The scrap value is estimated to be rupees 20,000. Prepare motor lorry account for 3 years
writing of depreciation and diminution strength line method. A trader purchased a second hand motor. Trader అంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ పర్చేజ్డ్ సెకండ్ హ్యాండ్ మోటార్ లారీ అనేది ఫర్ రూపీస్ ఎంత అంటే 1,20,000 అండ్ పేడ్ 30,000 టువర్డ్స్ రిపేర్స్. ద లైఫ్ ఆఫ్ ది లారీ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 5 years. ద స్క్రాప్ వాల్యూ ఈజ్ ది ఎస్టిమేటెడ్ టు బి rupees 20,000. Prepare motor lorry account for 3 years. Writing for depreciation and diminution strength line method. ఇక్కడ మనకి రన్నింగ్ నోట్స్ చూసినట్లయితే ఇక్కడ రన్నింగ్ నోట్స్ మనం వర్కింగ్ నోట్స్ చేసినట్లయితే కాస్ట్ ఆఫ్ మోటార్ లారీ అంటే దాని యొక్క కాస్ట్ ఆఫ్ మోటార్ లారీ వాల్యూ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ మోటార్ లారీ వాల్యూ 1,20,000. కాస్ట్ ఆఫ్ మోటార్ లారీ 1,20,000. యాడ్ రిపేర్స్ ఎంత అంటే అండ్ పేడ్ రిపేర్స్ టువర్డ్స్ రిపేర్స్ లైఫ్ ఆఫ్ లారీ ఈజ్ ఎస్టిమేటెడ్ 5 years. యాడ్ రిపేర్స్ 30,000. ఈ రెండింటిని మనం ప్లస్ చేద్దాం. ఈ 1,20,000 30,000 1,50,000 మనం ఈ రెండింటి యాడ్ చేయాలి. రిపేర్స్ అనేవి కూడా మనం ఇన్వెస్ట్మెంటే కదా, మనం పెట్టుబడే కదా. ఒక వస్తువు పోయిందంటే మన దగ్గర నుంచి దానికి ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న మనీతో మనం దాన్ని రిపేర్ చేస్తాం, బాగు చేస్తాం. అంటే మనం దాన్ని కూడా కాస్ట్ ఆఫ్ మోటార్ లారీ అండ్ అడిషనల్ రిపేర్స్కి ఎంతైతే అయిందో దాన్ని కూడా మనం కలిపి చూపిస్తాం. 1,50,000 అయ్యింది. ఈ 1,50,000 ఏదైతే ఉందో దానికి టువర్డ్స్ రిపేర్స్ ద లైఫ్ ఆఫ్ ది లారీ ఈజ్ ఎస్టిమేటెడ్ బి 5 years. ద స్క్రాప్ వాల్యూ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి rupees 20,000. ప్రిపేర్ మోటార్ లారీ అకౌంట్ ఫర్ 3 years. ఇక్కడ లెస్ స్క్రాప్ వాల్యూ అంటున్నాడు. లెస్ స్క్రాప్ వాల్యూ అంటే తుక్కు విలువ. స్క్రాప్ వాల్యూ వచ్చేసరికి తుక్కు విలువ ఎంత 20,000. ఈ 20,000 ఏం చేస్తామంటే ఇక్కడ మనం అడిషనల్ 30,000ని యాడ్ చేస్తాం. స్క్రాప్ వాల్యూ అనగానే ఎప్పుడు తుక్కు విలువ కాబట్టి డిప్రిషియేషన్ అది తుక్కు కాబట్టి మనం ఎప్పుడు లెస్ చేయాలి. మైనస్ వాల్యూ లెస్ స్క్రాప్ వాల్యూ 20,000. ఈ స్క్రాప్ వాల్యూ 20,000. ఈ 1,50,000లోంచి 20,000 తీసాక మనకి 1,30,000 రావడం జరుగుతుంది. 1,30,000 రావడం జరుగుతుంది. లైఫ్ ఆఫ్ ది మిషనరీ 5 years. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 1,30,000 వచ్చింది. లైఫ్ ఆఫ్ ది మిషనరీ ఎన్ని ఇయర్స్ అంటే 5 years. Therefore, depreciation to be charged for first. Therefore, depreciation to be charged for fixed first year equal to 1,30,000 into 20/100. 20/100 ఈక్వల్ టు 26,000 అనేది రావడం జరుగుతుంది. మనకి డిప్రిషియేషన్ వాల్యూ వచ్చేసరికి 26,000 క్యాలిక్యులేట్ చేయగా ఈ 26,000 మనం డిప్రిషియేషన్ వాల్యూ కింద కన్సిడర్ చేయాలి. ఈ రన్నింగ్ నోట్స్ ఏదైతే ఉందో ఈ రన్నింగ్ నోట్స్ని బేస్ చేసుకుని ఓవరాల్గా సమ్ అంతా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. చాలా చిన్న సమ్, చాలా ఈజీ క్యాలిక్యులేషన్, ఈజీ మెథడ్ ఆఫ్
డిప్రిషియేషన్. మిషనరీ అకౌంట్ ప్రొఫార్మా ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రొఫార్మా తెలుసు కదా. రిమైనింగ్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ సమ్ డేట్ పర్టిక్యులర్ అమౌంట్ టు బ్యాంక్ అకౌంట్ 1,20,000 ప్లస్ 30 ఎంత 1,50,000. మనకి రన్నింగ్ నోట్స్ చూసుకోండి. టు బ్యాంక్ అకౌంట్ 1,20,000 ప్లస్ 30,000 1,50,000 వేసుకుంటాం. మనం డిప్రిషియేషన్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మనకి డిప్రిషియేషన్ వాల్యూ వచ్చేసరికి ఈ దేని మీద క్యాలిక్యులేట్ చేసాం మనం డిప్రిషియేషన్ వాల్యూ ఈ 20,000 తీసేగా 1,30,000 మీద మనం డిప్రిషియేషన్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసాం. దేర్ఫోర్ డిప్రిషియేషన్ టు బి చార్జ్డ్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత 26,000 అనేది డిప్రిషియేషన్ వాల్యూ. బై డిప్రిషియేషన్ వాల్యూ 26,000. ఈ 26,000 1,50,000లోంచి తీసేస్తారు. 1,50,000 మైనస్ 26,000 తీసేగా మనకి అమౌంట్ వచ్చేసరికి 1,24,000 రావడం జరుగుతుంది. ఈ టు బ్యాంక్ అకౌంట్ 1,50,000లోంచి డిప్రిషియేషన్ వాల్యూ 26,000 అనేది తుక్కు వాల్యూ స్క్రాప్ వాల్యూ తీసేస్తాం మనం. ఈ తుక్కు డిప్రిషియేషన్ అనేది మనం కనుగొంటాం. ఈ డిప్రిషియేషన్ 26,000 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 1,24,000 అనేది రావడం జరుగుతుంది. ఈ 1,26,000 బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ అవుతుంది. క్రెడిట్ సైడ్ నుండి బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ అవుతుంది. సేమ్ డిప్రిషియేషన్ వాల్యూ ఈ 26,000 అనేది కామన్గా వస్తుంది. ఇక్కడ 26,000 అనేది కామన్గా రావడం జరుగుతుంది. మళ్ళీ బై డిప్రిషియేషన్ 26,000 ఇక్కడ మనకి ఎంత వచ్చింది బై బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ 1,24,000 నుంచి ఈ 26,000 తీసేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1,50,000లోంచి 26,000 తీసేయగా మనకి 1,24,000 వచ్చింది. ఈ 1,24,000 మైనస్ 26,000 వాల్యూ వచ్చేసరికి 98,000 రావడం జరుగుతుంది. 98,000 బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ వచ్చేసరికి 98,000 వచ్చేసరికి డెబిట్ సైడ్కి వచ్చేసరికి బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ 98,000. మళ్ళీ మనకి ఈ 98,000 బై డిప్రిషియేషన్ వాల్యూ 26,000. ఈ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ డిప్రిషియేషన్ వాల్యూ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కనుగొంటే ఇది డిప్రిషియేషన్ వాల్యూ అనేది మారదు. ఈ డిప్రిషియేషన్ వాల్యూ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ డిప్రిషియేషన్ వాల్యూ అనేది ఫిక్స్డ్ వాల్యూ. ఈ ఫిక్స్డ్ వాల్యూని మనకి మారేదల్లా ఈ డిప్రిషియేషన్ వాల్యూ నుంచి తీసేగా వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు డిప్రిషియేషన్ వాల్యూ 26,000 అలాగే 98,000ని తీసేస్తాం. 98,000 నుంచి డిప్రిషియేషన్ వాల్యూ 26,000 తీసేస్తాం. తీసేయగా మనకి 72,000 వస్తుంది. ఈ 72,000 అనేది బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ అలాగే డెబిట్ సైడ్కి వచ్చేసరికి బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ 72,000. ఈ వాల్యూస్ అనేవి ఎలా చేంజ్ అవుతూ ఉంటాయంటే బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ అలాగే క్యారీ డౌన్. ఈ డిప్రిషియేషన్ వాల్యూ అనేది ఫిక్స్డ్గా స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఈ 26,000 ఏదైతే ఉంటుందో దేర్ఫోర్ డిప్రిషియేషన్ టు బి చార్జ్డ్ ఫస్ట్ ఇయర్ 1,30,000 ఇంటూ 20/100 ఈక్వల్ టు 26,000 is a fixed value of the depreciation value. Change this value 1,50,000 minus 26,000 1,24,000 1,24,000 minus 26,000
వాల్యూ 98,000 minus 26,000 minus 72,000. Changing of the values. Depreciation value lost, consider the value 72,000. Most important method, very important method, depreciation value of method, installment method, strength line method. Exams ko vache method depreciation. First method including problems, fixed installment method and strength line method. మనం ఫస్ట్ వన్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ గురించి చెప్పుకున్నాం, స్ట్రెంత్ లైన్ మెథడ్ గురించి కూడా చెప్పుకున్నాం. ఈరోజు నేను 2 సమ్స్ అనేవి మీకు చెప్పడం జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్.